మనం ఫెయిల్యూర్స్ అన్నిటికీ కారణం ఏంటంటే దేవుని కార్యాలు మర్చిపోవడం, ఆయన ఆలోచన ప్రకారం నడకపోవడం. అక్కడే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. మనం అంతా ఫెయిల్ అయిన తర్వాత దాని ప్రభావం తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకి 15 ఏళ్ళ తర్వాత తెలిసింది ఆ నష్టం ఏంటని. కానీ ఎప్పుడు జరిగింది నష్టం? అది ఆయన దేవుని కార్యం మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకుండా నిర్ణయం తీసుకున్నప్పుడే అయిపోయిన నష్టం. అయితే 15 ఏళ్ళ తర్వాత ఆయన అంటున్నాడు. కాబట్టి మనం కూడా అంతే, మన ఇష్టానుసారంగా చేసి మళ్ళీ దేవుని పైన బ్లేమ్ చేస్తాం. మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని మనకు నష్టం కలిగినా కష్టం కలిగినా, దేవా నువ్వు నాకెందుకు ఇలాగ చేసావు? దేవుడు చేశాడా? దేవుడు నిన్న ఆ పని చేయమన్నాడా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనల్ని తల్లి గర్భములో నుంచి క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. ఈ భూమి పైన ప్రవేశపెట్టాడు. మనం ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి బట్టను దేవుడు మనకు ఇచ్చాడు. అయితే ఎక్కడ మనం దెబ్బతిన్నామంటే ఆయన కార్యాలు మర్చిపోవటం, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోకపోవటం,